ఇది కాకినాడకే వరల్డ్ ఫేమస్ అయిన సుబ్బయ్య గారి హోటల్ అండి. ఒకప్పుడు కాకినాడలో భోజనం చేయాలంటే ఓరు బాబోయ్ సుబ్బయ్య గారి హోటల్కి పోదాం పదరా అని లగెత్తుకుని ఇక్కడికి వచ్చేవాళ్ళండి. కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్ళైన పేరంటమైన చివరికి ఎవరైనా సాపెక్కినా భోజనాలు ఇక్కడ నుండే పురమాయించుకునేవాళ్ళండి. మరి అలాంటి సుబ్బయ్య గారి హోటల్లో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది, ఇక్కడ ఏ కూరలు బాగున్నాయి, ఏ కూరలు అంతంత మాత్రం ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మొదటగా సుబ్బయ్య గారి హోటల్ అంటే అందరికీ గుర్తొచ్చేది అక్కడ చేసే మర్యాదలండి. అయ్యి బాబోయ్ అవి ఏం మర్యాదలండి బాబు, మీరు ఇంక చాలు బాబోయ్ నా వల్ల కాదనే వరకు పెడుతూనే ఉంటారండి. ఏం కూర దేనితో కలుపుకోవాలి, ఏం కూర ఇందులో నంచుకోవాలి అని వాళ్ళు చేసే డైరెక్షన్కే మనం ఇచ్చే వాల్యూ ఎంత చెప్పండి. ఇక్కడ కందిపొల్లో నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్బాబ్బా అమృతమే అనుకోండి. మేము ఇక్కడ 3 బుట్ట భోజనాలు పార్సల్ తీసుకున్నామండి. ఐటమ్స్ అయితే చాలా వచ్చాయి, కానీ సుబ్బయ్య గారి హోటల్ అంటేనే బూరి ఫేమస్ అండి. కానీ మేము 3 బుట్ట భోజనాలు తీసుకున్నా సరే మాకు ఒక్క బూరి కూడా కనిపించలేదండి. 430 రూపాయలు పెట్టి భోజనం తీసుకున్నప్పుడు బూరు కూడా వేయకపోవడం మహాదారుణం అండి. ఇక భోజనాల విషయానికి వస్తే రైస్ క్వాంటిటీ గురించి మాట్లాడుకోవాలండి. అయ్యా బాబోయ్ ఆ బుట్ట నిండా మొత్తం అంతా రైసే నింపేశారండి. మేము 12 మంది ఉంటే మాకు 2 బుట్టల్లో రైస్ సరిపోయిందంటేనే మీరు అర్థం చేసుకోండి ఎంత రైస్ ఇచ్చారో. బాగా గట్టిగా తినేవాళ్ళు ఉన్నా ఖచ్చితంగా ఒక బుట్టలో అన్నం 5గురికి సరిపోద్దండి. అంత బుట్ట నిండుగా అన్నం పెట్టారండి. మొదటగా ఒక ముద్దలో కందిపొడి వేసుకుని నెయ్యి వాళ్ళు ఇవ్వలేదనుకోండి, మన ఇంట్లో ఉండే నెయ్యి అయినా లేకపోతే ఏదైనా నూనె అయినా పర్లేదండి, అది వేసుకొని ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటే అబ్బాబ్బాబ్బాబ్బా నరాలు జువ్వమన్నాయి అనుకోండి. తర్వాత పప్పు మామిడికాయ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. పప్పు చాలా కమ్మగా పుల్ల పుల్లగా నాలుక మీద భరతనాట్యం ఆడేసింది అనుకోండి. ఇంకా ఇక్కడ ఇంకొక ఫేమస్ ఐటెం వచ్చి పునుకుల కూర అండి. ఇక్కడ దొరికే పునుకుల కూరకు ఉన్నంతమంది ఫ్యాన్స్ మరే నాన్ వెజ్ ఐటెంకి కూడా ఉండరండి వేరే హోటల్లో. అంత ఫేమస్ అండి ఇక్కడ పునుకుల కూర. కానీ ఈసారి మాత్రం పునుకుల కూర నాకు అంతకేం అనిపించలేదండి, చాలా చప్పగా ఉంది. కానీ ఇక్కడ పునుకుల కూర ఒకప్పుడైతే చాలా ఫేమస్ అండి, ఇప్పుడు మరి అనుకున్నంత మాత్రం అయితే లేదు. టమాటా రైస్ ఇచ్చారండి 2 ప్యాకెట్లు, చిన్నవి 2 ప్యాకెట్లు, ఇది కొంచెం పర్లేదండి. తర్వాత పులిహోర ఒక చిన్న ప్యాకెట్ తెచ్చారండి. పులిహోర మాత్రం ఉందండి, అబ్బాబ్బాబ్బా ఆవపిండి బాగా దట్టించి లైట్గా ఇంగువ తగిలిచ్చారండి. అదిరిపోయింది అనుకోండి. ఇంక మీకు తెలియంది ఏముందండి, బుట్ట భోజనం అంటే కాకినాడ కాజాలు ఉండాల్సిందే. కాకినాడ కాజాలు చిన్నవి ఒక 3 ఇచ్చారండి. అవి నెయ్యవి కాదు, నార్మల్వే. అవి కూడా చాలా బాగున్నాయండి. కాకినాడ కాజాలకి పేరు పెట్టగలవండి మనం. ఇంకొకటి వచ్చి దొండకాయ పకోడీ ఫ్రై ఇచ్చారండి. ఇది అయ్యి బాబోయ్ అద్భుతం అని ఏం చెప్పలేం, కానీ దరిద్రంగా అయితే లేదండి. పకోడీ అవి బాగానే ఉడికింది, అలాగే దొండకాయ కూడా బాగా ఫ్రై అయిందండి. కాకపోతే ఇందులో కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది. అందుకేనండి మహా అద్భుతం అని చెప్పలేం, కానీ దరిద్రంగా అయితే లేదండి. సాంబార్లోకైనా చారులోకైనా నంచుకోవడానికైతే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఒక అద్భుతమైన కర్రీ ఇచ్చారండి. ఆనపకాయ పాలు కలిపి ఉక్కూరులో ఒక కర్రీ ఇచ్చారండి. అసలు అది ఏం కర్రీయో తెలుసుకోవడానికే మాకు వారం రోజులు పట్టిందంటే నమ్మండి, అంత దారుణంగా ఉందండి ఆ కర్రీ. అది అసలు ఆనపకాయ తెలియలేదు, అది అసలు క్యారెట్టా తెలియలేదు, అది అసలు బీట్రూటా తెలియలేదు, అసలు అది ఏం కర్రీయో కూడా తెలియలేదండి. ఆ కర్రీ అయితే మాత్రం అసలు మా ఎవ్వరికీ నచ్చలేదండి. ఆ కర్రీ అయితే మాత్రం అస్సలు బాగాలేదనుకోండి. ఇంకా భోజనం మొత్తానికే హైలైట్ ఏదైనా ఉందా అంటే అది మాత్రం సాంబార్ అండి. అబ్బాబ్బాబ్బా ఇక్కడ సాంబార్కి వచ్చే రుచి ఇంకా దేనికే రాదనుకోండి. ఇక్కడ సాంబార్ మాత్రం చాలా 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 బాగుందండి. కానీ మాకు ఒక పార్సిల్లో మాత్రం ఒక సాంబారు ఒక రసం కాకుండా 2 రసాలు వచ్చేసాయండి. ఇప్పుడు
మేము 3 బుట్టలు తీసుకున్నాం కాబట్టి సరిపోయిందండి. అదే మేము ఒకటే బుట్ట తీసుకుని సాంబార్ లేకపోతే 2 రసాలే ఉంటే ఎక్కడెక్కడో మండిపోద్ది కదండి. అందుకని పార్సిల్ చేసేవాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది అని మా అభ్యర్థుల అభ్యర్థన. ఇంకా రసం విషయానికి వస్తే అబ్బే అంతగా ఏం లేదండి. అలాగే క్యాబేజీ ఫ్రై కూడా ఇచ్చారండి. అది ఉడికి ఉడకనట్టుగా బాలింతరాలు భోజనంలా ఉందండి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి పెరుగు వేసుకుని ఒక ముద్ద తిన్నామండి. ఈ పెరుగు కొండ పెరుగు అనుకుంటానండి, కమ్మగుందే. మీరు ఎప్పుడైనా సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళారండి? అక్కడ మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ చేయండి.